హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు వీడియోలో భువనగిరి బస్ స్టాప్ దగ్గర భువనగిరి ఫోర్ట్ చూపించాను కదా. ఆ బస్ దిగేసి ఆటో ఎక్కాం. చూడండి, అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే యాదగిరి గుట్ట. మేము ఆటో దిగేసి ఇప్పుడే గుండంలో స్నానాలకి వెళ్ళిపోతున్నాం. అక్కడికే చాలామంది భక్తులు దర్శనానికి వచ్చారు. దేవుడిని దర్శనం చేసుకోవాలంటే ముందు గుండంలో స్నానం చేసుకొని వెళ్ళాలి. ఈసారి మా అక్క వాళ్ళతో ఎంజాయ్ చేయాలనిపించింది కాబట్టి మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఉంది మా ఫ్రూట్ ఎక్కనే, చూడండి ఎంత బాగుందో. అందరు స్నానాలు అందులోనే చేస్తున్నారు. గుండం చాలా పెద్దగా ఉంది. చూడండి, క్లైమేట్ చాలా బాగుంది. ఈవినింగ్ క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ స్నానాలు చేసాం. ఆ గుండంలో సబ్బులు షాంపూలు యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్తోనే స్నానం చేయాలి. మా చెల్లె నేను మాత్రం చిన్న గుండంలో చేసాం, ఎందుకంటే బయట చాలా పెద్దగా ఉంటుంది గుండం, మేము అందులో మునిగిపోతాము. మా పెద్దమమ్మీ కూడా చాలా ఎంజాయ్ చేసేసింది. ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇప్పుడే స్నానాలు అయిపోయినాయి, దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఆ గుళ్ళోకి ఫోన్ అలౌ లేదంట, అందుకే అక్కడ వీడియో ఏం తీయలేదు. దర్శనం అయిపోయాక బయటికి వచ్చినాక వ్యూ ఇలా ఉంది. ఎండాకాలంలో అయితే నైట్ దర్శనమే చాలా బెటర్. చాలా బాగా జరిగింది దర్శనం. మార్నింగ్ అయితే మనం దర్శనం చేసుకోలేము. మా మమ్మీ వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేసినారు. ఆ గాలికి అయితే ఎంజాయ్ మస్తు చేసినాం. చాలా హాయిగా అనిపించింది. చాలా చల్లగా వచ్చింది గాలి. మీకు పొద్దున దర్శనం ఎలా ఉంటుందో చూపిస్తాను, ఆగండి. ఎండ ఫుల్ కొడుతుంది పొద్దున 8 o'clockకి. మేము మళ్ళీ గుండంలో స్నానం చేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయాం. చాలా వేడిగా ఉంది లోపల. తొందరగా దర్శనం చేసుకొని కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేసాం. నైట్ అంత క్యూ లేదు, కానీ మార్నింగ్ అయితే చాలా పెద్ద క్యూ ఉంది. చూడండి, దర్శనానికి చాలా టైం పట్టింది. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ గుడి ఎలా ఉంటుందో చూడండి. మార్నింగ్ కూడా చాలా బాగుంది. ఎండలు మాత్రం ఫుల్ దంచుతున్నాయి. మార్నింగ్ దర్శనం అయిపోయాక స్వర్ణగిరి పోదాం అనుకుంటున్నాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది.